జై హనుమాన్. ఈరోజు నేను అనుకోకుండా ఒక వేద పాఠశాలని విజిట్ చేయటానికి వెళ్ళాను. ఆ క్రమంలో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక చోట ఒక హనుమ క్షేత్రం కనిపించింది. అది విజయవాడ బిన్ సర్కిల్ దగ్గర నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొత్తూరు తాడేపల్లి వెళ్ళే రోడ్డు అంటారు దాన్ని. పోలవరం కాలవ అది జక్కంపూడి గ్రామ పరిధిలోకి వస్తుంది. దీని యొక్క విశేషం ఏమిట్రా అంటే, ఇది నేను సుమారుగా 8 సంవత్సరాల క్రితం ఒకసారి చూశాను. అప్పుడు దేవాలయం ఇలా లేదు. స్వామివారు ఓ చెట్టు కింద ఉన్నారు. చుట్టూ 4 ఆచ్ఛాదన ఏదో పెట్టింది, కానీ పైన అయితే ఏమీ లేదు. ఎన్నిసార్లు పై కప్పేసినా పడిపోతుందని చెప్పి వెయిట్ లేదు, అలాగే ఉంది అని అన్నారు. కానీ స్వామివారి మహత్యం ఏంటంటే, చూసారా, ఈ 2 కొండలు ఏదైతే ఉన్నాయో అటు నుంచి మనము గోదావరి నీళ్లు ఈ కాలువ గుండా వస్తాయి అన్నమాట. ఎత్తిపోతల పథకం కింద ఈ కెనాల్ ఇది అది. అయితే ఇది తవ్వటానికి పెద్ద పెద్ద మిషనరీలతో వచ్చి ఈ కొండను తలుచుకుంటూ వచ్చిన సందర్భంలో ఇటుగా సరిగ్గా గుడి మీదుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క హనుమంతుని విగ్రహాన్ని పక్కన పెడదాం, అది ఆ గుడి దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని పక్కన పెడదామని ఎన్నో విధాల ప్రయత్నం చేశారు. కానీ జేసీబీలు ఏవి కూడా స్టార్ట్ అవ్వలేదు, మొరాయించినీట. అప్పుడు ఎంత ఆలోచించినా కూడా ఏదైతే ఈ యొక్క పుక్లైన్లు ఉంటాయో మిషనరీవు అవన్నీ ఇరిగిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఈ హనుమకి ఆంజనేయుడికి శక్తివంతమైన వాడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఇటువైపుగా వెళ్ళే బాటసారులందరూ కూడా ఎప్పుడు నిత్యం పూజ చేసుకుంటుండేవాళ్ళు అని చెప్పారట. అది పురస్కరించుకొని ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆయన మన హనుమస్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నాకు ఈ ప్రాజెక్టు పూర్తయితే గుడి కట్టిస్తాను, నమస్కారం చేసుకున్నట్టు ఏ ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా జరగాలని. ఎప్పుడైతే ఆ విధంగా అనుకున్నారో, ఎంతో కష్టమైనటువంటి రాతి కొండని తొలుచుకుంటూ వెనక నుంచి ఆ యొక్క పోలవరం కాలువని పూర్తి చేశారు. ఈ స్వామివారు కదల్చడానికి వీలు లేదని అనుజ్ఞ ఇవ్వలేదు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని ఆధునీకరించి ఈ విధంగా నిర్మించారు. ఈ యొక్క వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉందంటే ప్రశాంతంగా ఉంది. స్వామివారు నేను చూసినప్పుడు అంతవరకే ఆ గర్భాలయం కూడా ఏమీ లేదు. కానీ నిజంగా ఈ యొక్క కాంట్రాక్ట్ పని పూర్తయ్యి వెంటనే అనుకున్న విధంగా ఆయన ఈ రకంగా దేవాలయాన్ని అభివృద్ధి పరచడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు, కావాలనుకున్నప్పుడు ఇలాంటి చోటుకి కనుక వెళ్ళి ఏదైనా ప్రసాదాన్ని కనుక తీసుకొని వెళ్ళి అక్కడే స్వామివారిని దర్శనం చేసుకొని తీసుకెళ్ళినటువంటి ప్రసాదాన్ని మనం అక్కడే కనుక తిని కాసేపు అక్కడ కూర్చుంటే మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంది, నిర్మలంగా ఉంది. ఎలా ఉందంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చుట్టూ కొండలు, పచ్చటి వాతావరణం, చల్లటి గాలి, ఎటువంటి ఆటంకాలు విధానాలు కూడా, ఎటువంటి శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం ఏదీ కూడా లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. అనుకోకుండా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా ఒకరోజు సమయం తీసుకొని మళ్ళా స్వామివారి సన్నిధిలో గడపాలని స్వామివారిని వేడుకుంటున్నాను. జై హనుమాన్. మీరందరూ కూడా